ఇమ్మీడియట్ గా అక్కడ ఓటింగ్ అంతా నిలిపేసి ఎలక్షన్లన్నీ విత్డ్రా చేసి మళ్ళా ప్రజల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ భరతం పట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? ఎవరు గెలవాలి? ఓటర్లు గెలవాలనా లేదా? నేరస్తులు గెలవాలనా? ఈవీఎం దొంగలు గెలవాలనా? ఓట్ల దొంగలు గెలవాలనా? నరేంద్ర మోడీ ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. తప్పుడు పనులు చేసి దేశం వదిలి పారిపోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మా మీద ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తావా? ఈడీని పంపిస్తావా? కర్ణాటకలో దేవేగౌడ వాళ్ళ పార్టీ, మహారాష్ట్రలో మనం, తమిళనాడు డిఎంకే, మళ్ళా మధ్యప్రదేశ్ పోతే కాంగ్రెస్ సీఎం ఇంటి పైన, యూపీ మన వెస్ట్ బెంగాల్ పోతే మమతా పైన దాడులు చేస్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎన్నికల సంఘం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. నరేంద్ర మోడీకి సరెండర్ అయిపోయారు. ఈరోజు 70 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి ఎన్నికల కమిషను స్వయం ప్రతిపత్తితో పనిచేయడం లేదు, ఇది దేశానికి హానికరమని వారు కూడా రిప్రజెంట్ చేశారంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ దుర్మార్గులు ఆట కట్టించాలా లేదా తమ్ముళ్ళు? ఈ ఎన్నికల్లో దేశంలో గాని ప్రజలు ఓడిపోతే ఇంకా భవిష్యత్తులో దేశంలో ఎన్నికలే ఉండవు. మోడీ పక్షమే ఉంటుంది. ఆయన చెప్పిన వాళ్ళే ఆయన కూడిగం చేస్తారు. కడాన మనం చాలా ఇబ్బంది పడతాం. తమిళలో రోషాలొద్దు, పల్నాటి పౌరుషం తెలంగాణ పైన చూపించాలి, కోడికత్తి పైన చూపించాలి.